హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు యోగి వ్లాగ్స్. నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు కామెంట్ చేసేసేయండి. ఈరోజైతే ఈ సండేకి మేమైతే కోడిగుడ్డు ఎల్లిపాయ కారం చేసుకుంటున్నామండి. అది ఎలా చేయాలో చెప్పేస్తాను, వచ్చేసేయండి వీడియోలోకి. ఫస్ట్ అయితే ఎల్లిపాయలు, ఉప్పు, కారం అందరికీ తెలిసిందే మిక్సీ జార్లో వేసేసి గ్రైండ్ చేసేయండి. గ్రైండ్ చేస్తే ఇట్లా కొంచెం పేస్ట్లా వచ్చింది. తర్వాత ఒక ఆనియన్ కట్ చేసుకోండి. ఆనియన్ కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి. తర్వాత కరివేపాకు, కొత్తిమీర ఫస్ట్ అండ్ షుడ్గా వాష్ చేసుకోవాలండి. ఎందుకంటే రవ్వగా ఇసుక రేణువులు ఉంటాయి కాబట్టి అది కూడా ఒక ప్లేట్లో పెట్టుకున్న తర్వాత అయితే ఒక 5 ఎగ్స్ మీ ఇష్టం ఎన్నైనా తీసుకోండి. నేనైతే ఒక 5 తీసుకున్నాను. వీటికి ఫస్ట్ వాటర్ టెస్ట్ చేయాలండి. ఈ మధ్య అసలే ఎగ్స్ అనేవి బాగోట్లేదు సరిగ్గా. ప్లాస్టిక్ ఎగ్సా నార్మల్ ఎగ్సా గుర్తుపట్టకుండానే అయిపోతుంది. అందుకని ఏం చేయాలంటే ముందు వాటర్ తీసుకుని ఒక్కొక్క ఎగ్ని అందులో వేయండి. ఏ ఎగ్ అయితే పైకి తేలిద్దో అది కంప్లీట్గా వేస్ట్ అని అర్థం అండి. అవైతే వాడొద్దు, మునిగిన వాటికి వాడుకోండి, అంతేనండి. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోండి. మీరు ఎంత వాడుకుంటే అంత ఆయిల్ అనమాట. కొంచెం లైట్గా వేసుకుంటే హెల్త్కి అందరికీ చాలా బెస్ట్ అనమాట. అయితే ఆయిల్ వేసుకోండి. ఆయిల్ లైట్గా హీట్ అవ్వాలన్నమాట. ఆయిల్ ఎంత మంచిగా హీట్ అయితే మన పోపు దినుసులు అనేవి అంత బాగా వేగుతాయి, పచ్చివాసన అనేది అంత బాగా పోయిద్ది అనమాట. తర్వాత నేనైతే ప్రతి దాంట్లో తాలింపు గింజలు వేసుకుంటానండి. అది మా అందరికీ చాలా ఇష్టం. మీరు ఎలా ఉన్నారో మీ ఇష్టం. జీలకర్ర అయితే కంపల్సరీగా వేసుకోండి. అయితే ఇవి కొంచెం కచ్చా పచ్చగా అట్లా వేగిన తర్వాత వాసన పోయేదాకా వేయించుకోండి. వీటిని మాత్రం ఇవి కొంచెం హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ అనేది పచ్చివాసన లేకుండా వేగితేనే చాలా టేస్టీగా ఉంటాయి. ఆనియన్స్ అనేది కలపాలి. ఫస్ట్ మనం వేయగానే కలపండి. కలిపిన తర్వాత కరివేపాకు వేయండి. ఎందుకంటే ఫస్టే కరివేపాకు వేస్తే చిట్లు మన చేతుల మీద అట్లా ఆయిల్ అంతా పడిపోయిద్ది అనమాట. మనకి చాలా ఇష్యూ అవుతుంది. అందుకోసమని ఆనియన్స్ వేసిన తర్వాతే కరివేపాకు వేసుకోండి. దాంట్లోకి లైట్గా పసుపు, ఉప్పు వేసుకుంటే ఆనియన్స్ అనేది తొందరగా ఉడుకుతాయి అన్నమాట. అందుకోసమని పసుపు, ఉప్పు అనేది మనం ఫస్టే వేసుకోవాలి. వేసుకున్న దాన్ని బాగా ఫ్రై చేసుకొని ఒక 2 minutes అట్లాగే ఉంచేసేయండి. అట్లాగే ఉంచిన తర్వాత మన ఎల్లిపాయ కారం రెడీ చేసుకున్నాం కదా ఇందాక, అది వేసేయండి. అది వేసి అది బాగా ఒక 2-3 times కలపండి. స్ప్రెడ్ అయ్యిందాకా కలిపి దాన్ని ఒక 2-3 times అట్లా బాగా కలుపుకొని దాన్ని మనం పచ్చివాసన పోయిందాక బాగా వేయించుకోండి. ఎంత పచ్చివాసన పోతే మన కూర అనేది అంత టేస్టీగా ఉండిద్ది. అలా కలుపుతూ వేయించేసుకున్నాక మనం ఇందాక ఎగ్స్ని చూసాం కదండి, ఆ ఎగ్స్ అన్నీ ఒక దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే మనకు తొందర చేతులకు అందుతాయి కాబట్టి ఎగ్స్ ఒక దగ్గర పెట్టుకొని ఇవి బాగా వేగి కొంచెం పచ్చివాసన అదంతా పోయిన తర్వాతే మనం ఎగ్స్ అనేది వేయాలి. తర్వాత ఎగ్స్ చూసుకోండి. ఎగ్స్ వాటర్లో నుంచి తీసేసిన తర్వాత ఎగ్స్ అనేవి ఒక్కొక్కటిగా ఇలా వేసుకోండి. ఇలా ఎంత మంచిగా వేసుకుంటే అంత బాగుండిద్ది అనమాట. స్టార్టింగే కలపొద్దు. ఎగ్స్ వేసిన తర్వాత ఒక 2 minutes అట్లా మూత పెట్టేసి 2 minutes ఉంచండి. 2 minutes ఉంచిన తర్వాత మీరు ఈలోపు ఏదైనా చిన్న పని చేసుకోవచ్చు. తర్వాత మూత తీసి ఫ్లిప్ చేయండి. ఇలా ఫ్లిప్ చేయండి. ఫ్లిప్ చేయటం వచ్చిందా ఏం లేదు, లేకపోతే ఊరికట్లా కలిపేసేయండి. నేను కలిపేసాను చూసారా, అట్లా కలిపేసేసేయండి. బాగా కలుపుకున్న తర్వాత అదేంటంటే మనకి ఇటువైపు తిరుగున్నవన్నీ అటువైపు తిరిగేలాగా కలుపుకోండి. బాగా ఎంత మంచిగా కలుపుకుంటే ఆయిల్ను అదంతా బాగా కలిసి టేస్ట్ వచ్చింది కూర. బాగా మనం ఎంత కలుపుకుంటే అంత టేస్ట్ వచ్చింది. తర్వాత ఏం చేస్తారంటే లైట్ గరం మసాలా కానీ ఏదన్నా అలా తగిలించండి. చాలా బాగుంటుంది తినటానికి. నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి చేయటం. కూర ఎలా వచ్చింది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. బేసిక్గా అయితే నేను చూస్తూ ఉంటాను, అందరూ చాలా ఇష్టంగా తింటారు. నేనైతే ఫస్ట్ టైం. మనం కలిపేటప్పుడు వచ్చే ఆ ఎల్లిపాయల స్మెల్కి వాటికి బాగా నోరు ఊరిపోయిద్దండి. ఎప్పుడెప్పుడు చేసుకుందామా, ఎప్పుడెప్పుడు తిందామా అని చెప్పేసి. అయితే మనం ఇట్లా కలుపుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కలుపుకోండి. ఎందుకంటే అది ఆయిల్ అనేది ఉండిద్ది కదా, చిట్లిద్ది అనమాట మన మీదకి. ఈ రెసిపీ ఇవాళ ఎందుకు చేసామంటే మాకందరికీ జలుబులు చేసి మా నోటిగా ఏ టేస్ట్ లేదు. అందుకని ఇది కొంచెం కారంగా స్పైసీగా ఉండిద్ది కాబట్టి చూసారు కదా. ఇందాక గరం మసాలా వేసాను. అట్లా కొంచెం అట్లా ధనియాల పొడి వేయండి. గరం మసాలా కాదు, ధనియాల పొడి వేసుకోండి. మనం ధనియాల పొడి వేసి కొంచెం కలిపి దాని తర్వాత లైట్గా అట్లా కొత్తిమీర చల్లుకొని మూత పెట్టేసి అంతేనండి.
అలా అలా కొత్తిమీర చల్లుకున్నామంటే ఇలా మన కోడిగుడ్డు ఎల్లిపాయ కారం రెడీ. కొత్తిమీర వేసాక ఒక 2 మినిట్స్ అట్లా మూత పెట్టేసి ఉంచండి. ఎందుకంటే కొత్తిమీర ఫ్లేవర్ అదంతా కూరకి పట్టిద్ది అనమాట. అంతేనండి, ఇంక బాగా కలుపుకోండి. నెక్స్ట్ ప్లేట్లోకి వేడి వేడి అన్నంలో వేడి వేడి ఎల్లిపాయ కారం కోడిగుడ్డు వేసుకొని తింటే ఎంత బాగుండిద్దంటే అండి, సూపర్ ఉంది అసలు. అంతేనండి, ఇంకా డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ అండి. అండ్ ఇంకొకటి లాస్ట్లో పిక్ యాడ్ చేశాను, చూసేసేయండి. అంతేనండి.